హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. బాగున్నారా? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరి యొక్క నూతన కరమైన దినం మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయనని లేఖన భాగంలో ఉందండి. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా, మనం ఏమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా, మరి అందరూ విడిచిపోయిన స్థితిలో ఉన్నా కూడా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుడు మనల్ని ప్రతి విషయంలో చేరదీసి ఆదుకునే దేవుడటండి. అంతేకాకుండా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచినేమో గాని నేను నిన్ను మరువను అని వాక్యం సెలవిస్తుందండి. అంతేకాకుండా ఆయన అరచేతుల్లో మనలను చెక్కుకుంటాడటండి. మరి ఎప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ రక్షిస్తూ విమోచిస్తూ ఉంటాడంటే, మరి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, ముదిమి వచ్చు వరకు ఆయన మనల్ని ఎత్తుకొని రక్షించి ముద్దాడి చంకన పెట్టుకునే దేవుడటండి. అందుకే మనం ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా బాధపడకుండా, ఆయన వాక్యాన్ని వాగ్దానాలను ఆధారం చేసుకుని మనం జీవించినప్పుడు దేవుడే మనకు అన్నిటినీ సఫలము చేసే దేవుడు కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలండి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా.